సో హాయ్ ఫ్రెండ్స్ అన్నారు బాగున్నారా. ఈరోజు వీడియో ఏంటంటే మనకి కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను. సో ఆ కస్టమర్ వచ్చేసరికి మనకి విజిటింగ్ కార్డులు కావాలి భయ్యా. సో నేను ఎట్లాగా ట్రావెల్స్ ఓపెన్ చేశాను. ఇన్నోవా కార్స్ గురించి చేయమని చెప్పారు. ఇన్నోవా కార్స్ అంటే నాకు తెలియదు, అసలు నాకు కార్స్ గురించి తెలియదు అనమాట. సో నేనేం అడిగానంటే భయ్యా నాకైతే ఫొటోస్ పెట్టండి, దాని తగ్గట్టు నేను గూగుల్ లెన్స్లో సెర్చ్ చేసి పెట్టుకుంటానని చెప్పాను అనమాట. పెట్టంగానే అన్న అయితే పెట్టాడు. పెట్టంగానే నేనైతే దాన్ని తీసుకొని దాని తగ్గట్టు తెలుగు మ్యాటరు, తర్వాత ఇంగ్లీష్ మ్యాటర్ పెట్టాడు. సో మీకైతే ఒక తెలుగు విజిటింగ్ కార్డ్ ఎలా చేయాలో చెబుతాను. అందుకని నేను రెండు చేశాను, బట్ కాకపోతే మనకు లెంత్ అవుతుంది కాబట్టి ఒకటే చేస్తాను. ఒకవేళ నాకు టైం ఉంటే దాన్ని కూడా పెట్టి చేస్తాను. సో ఎలా చేసుకోవాలని చూసాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర పిక్సెల్ ల్యాబ్ అనేది ఓపెన్ ఉండాలి. సో తర్వాత మనకి ఇమేజ్ సెర్చ్ ఉండాలి. ఇమేజ్ సెర్చ్లో మీ కాడ ఏ కార్లు కావాలనుకున్నా ఆ కార్లు సెర్చ్ చేసుకోండి. సో నా కాడ కార్లు అన్నీ ఉన్నాయి. సో దాని తగ్గట్టు కూడా ఉన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అడిగాను మీకు ఎలా కావాలని. సో నేను ఎవరెస్ట్ ఎక్కాను బ్రో. సో నేను ఎవరెస్ట్ అనే మౌంటైన్ అయితే ఎక్కాను. సో దాని తగ్గట్టు అయితే నాకు కావాలి. సో టైటిల్ కూడా ఎవరెస్ట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని కావాలని చెప్పాడు. సో దాని గురించి చేశాను. సో లొకేషన్ కానీ ఇవన్నీ పెట్టాడు. సో దాన్ని 24 hours సర్వీసింగ్ చేస్తానని చెప్పాడు. సో దీని గురించి నేను అన్ని డీటెయిల్ కనుక్కున్నానండి. సో మనకి అడిగారు అనమాట ఎంత బ్రో మన ఎడిటింగ్ అని. సో మీరు మనకి కింద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాల్ చేయండి. సో ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటుంది కాబట్టి నేనైతే ఈరోజు ఒక రేట్ ఉండొచ్చు, రేపు ఒక రేట్ ఉండొచ్చు. ఎందుకంటే నేనైతే అనుఫాన్స్లో టైప్ చేస్తున్నాను. అనుఫాన్స్ అయితే నేనైతే యాడ్ చేసి చేస్తున్నాను అనమాట. సో అందుకని చెప్పి నాకు ఎక్కువ రేటింగ్ ఉండొచ్చు బ్రో. సో అందుకని చెప్పి మీరు ఏం చేయాలంటే నాకు కింద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. సో తర్వాత మీరు మనుషులను బట్టి రేటింగ్ కూడా ఉంటుంది బ్రో, అంటే రేటు ఉంటుంది అన్నమాట. సో ఇద్దరికి ఇంత రేటు, ముగ్గురికి ఇంత రేటు, నలుగురికి ఇంత రేటు ఇలా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని బట్టి మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. సో నేను చాలా చేశాను ఇప్పటిదాకా అయితే. సో మీరు చూడండి. సో ఇప్పటిదాకా నేను చేసింది అయితే చాలా చేశాను అనమాట, అంటే కస్టమర్లకి. సో చూసుకోవచ్చు. డెత్ బ్యానర్ చేశాను, క్యాబ్స్ గురించి చేశాను, తర్వాత ఈ కార్ల గురించి విజిటింగ్ కార్డ్ చేశాను, తర్వాత ఒక బర్త్డే బ్యానర్, ఒకటి బర్త్డే పోస్టర్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం విజిటింగ్ కార్డు గురించి చేద్దాము. సో తర్వాత వాళ్ళ పర్మిషన్గా తీసుకున్న తర్వాత ఈ బర్త్డే బ్యానర్ అనేది కూడా ఎలా చేయాలో కూడా చెబుతాను అనమాట. సో తర్వాత దీని అయితే తీసుకున్న తర్వాత ఇమేజ్ సైజ్ ఉంది కదా, ఇమేజ్ సైజ్ వచ్చేసరికి మనకి విజిటింగ్ కార్డులకి అయితే యూట్యూబ్ థంబ్నెయిల్ పెట్టుకోనండి, మీకు అయితే ఈజీగా అర్థమవుతుంది అనమాట యూట్యూబ్ థంబ్నెయిల్. సో తీసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత క్లిక్ చేసుకున్న తర్వాత న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసుకున్నాను. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నేను కింద అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని తీసుకోండి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇమేజ్లో స్నాప్షాట్లో సేమ్ ఇదే ఇమేజ్ని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇలాగ మనకి టీ పక్కన ఉంటుందండి రెడ్ సైజ్ అని, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇది 100% పెట్టుకున్న తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కలర్ ఫిల్టర్స్ అని ఉంటుంది. కలర్ ఫిల్టర్స్లో ఇది -3 పెట్టుకోండి. సో ఎక్కువ తక్కువ వద్దండి, నాలాగా రావాలనుకుంటే ఇలా పెట్టుకోండి. నేనైతే ఈ మామూలుగా చూపిస్తున్నాను కాబట్టి నేను ఎలాగైనా పెట్టుకోండి మీరైతే. నేను తర్వాత వచ్చేసరికి ఇది 45 పెట్టుకున్నానండి. 45 పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చింది. తర్వాత బ్రైట్నెస్ వచ్చేసరికి పైకి అనుకున్నాను. సో మనకి కొంచెం డార్క్ కనిపించాలి కాబట్టి ఇది ఒక 20 తీసుకున్నానండి. సో మనకి ఈ టైప్ రావాలి కాబట్టి తర్వాత దీంట్లో ఇదే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయకుండా అయితే ఒకటి తీసుకున్నాను. ఇది స్నాప్చాట్లో బ్లర్ చేశాను కదా, బ్లర్ చేయకుండా ఒకటి ఇమేజ్ ఉంది, అది కూడా ఎవరెస్ట్ ఆయన పంపించింది ఇమేజ్ అనమాట. సో అంటే ఆయన చెప్పాడనమాట నాకు ఎవరెస్ట్లో ఉన్నట్టు కావాలని. సో దాని గురించి చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కూడా తీసుకున్న తర్వాత సేమ్ ఇందాకలాగా ఎలాగైతే యాడ్ చేసామో సో దాంట్లోకి వెళ్ళి దాన్ని కూడా 100% పెట్టేసుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకొని దీన్ని ఏం చేస్తారంటే కలర్ ఫిల్టర్ దీన్ని ఏం టచ్ చేయకుండా ఒపాసిటీ ఉంటుంది మనకి ఇక్కడ కలర్ ఫిల్టర్ పక్కన, దానికి క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే -27 పెట్టుకొని 27 ఎక్కువ తక్కువ వద్దంటే మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. సో మనకి ఇలాగ డిమ్ కనిపిస్తుంది కదా. సో దీనికి ఏం చేయాలంటే మనం కొంచెం కలరింగ్ అన్నీ యాడ్ చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం న్యూ టెక్స్ట్ చేసుకున్న తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే సో మనకి ఇలా ఈ టైప్ వస్తుంది. సో దీంట్లో మీ ఇక్కడ క్లిప్ బోర్డ్ ఉంటుంది, అది అంటే మీరు ఏవైతే టైప్ చేయకుండా మొత్తం కాపీ చేసి పెట్టుకోండి. సో నేనైతే ఎవరెస్ట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని తీసుకున్న తర్వాత దీనికి తీసుకున్న తర్వాత మనకి ఒక ఫాంట్ అయితే తీసుకోవాలి. సో ఈ ఫాంట్లు అనేది ఎక్కువ మనం ఎవరు యూజ్ చేయలేదండి. సో నేనే యూజ్ చేస్తున్నాను. ఎక్కువ మనకి టీడీపీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేసినట్టు కనిపించింది. సో ఎక్కడ కనిపించలేదు అనమాట. సో దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని పెద్ద చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత కలర్లోకి వెళ్తున్నాను. కలర్లోకి వెళ్ళిన తర్వాత ఈ కలర్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గ్రేడియంట్ కలర్ ఉంటుందండి. సో గ్రేడియంట్ కలర్ అనేది ఎలాగ వస్తుంది బ్రో అని అడగచ్చు మీరు. సో దీంట్లో ఏం చేస్తారంటే
ఇంకా మీ ఇక్కడ మనకి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఉంటుందండి. బ్లాక్ అండ్ వైట్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. సో దీని ప్లస్ బటన్ క్లిక్ చేసుకుంటే మన కలరింగ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇలాగా ఈ టైప్ ఓపెన్ అవుతాయి. ఇది సో మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకొని ఇలా క్లిక్ చేసుకొని తర్వాత దీన్ని క్లిక్ చేసుకుంటే యాడ్ అవుతుంది అనమాట. సో నాకైతే అక్కర్లేదు కాబట్టి నేనైతే మామూలుగా తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇలాగ వచ్చింది. మనకైతే అంత హైలైట్ అనిపించలేదు. సో నేనేం చేస్తానంటే స్ట్రోక్ ఇవ్వకుండా డైరెక్ట్ అనేది యాడ్ చేయలేకున్నాను. సో దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాడో అప్లై చేసుకున్నాను. అది కూడా లైట్గా అప్లై చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మనకి ఇన్నర్ షాడో ఉంటుంది. ఇన్నర్ షాడో క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఎనేబుల్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసరికి బ్లర్ రేడియస్ తగ్గించుకున్నాను. అంటే 0 పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఎక్స్ అనేది ఒక 2, వై అనేది కూడా 3 పెట్టుకోండి. 3 పెట్టుకోండి. సో మనకి ఈ టైప్ వచ్చింది. ఇప్పుడు చూడండి మనకి పెట్టుకోవాలా వద్దనేది మనకి ఇక్కడే తెలిసిపోద్ది అనమాట. వద్దనిపిస్తుంది నాకైతే. తర్వాత పైకి స్క్రోల్ చేస్తే బ్లర్ రేడియస్ తగ్గించుకున్నాను. సో తర్వాత దీనైతే కొంచెం పెంచుకున్నాను అనమాట. మనకి ఏంటంటే కొంచెం నీట్గా కనిపించాలండి. సో దీన్ని పెంచుకున్న తర్వాత దీనైతే నీకు ఎక్కడికి కావాలనుకున్నారో అక్కడ పెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను కదా. ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనైతే ఇలాగ అనుకున్నాను. సో మనకి ఈ టైప్ వచ్చింది. సో దీంట్లో మనం ఏం చేయాలంటే సో దీన్ని ఏం చేశానంటే దీన్ని పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ అది న్యూ టెక్స్ట్ తీసుకున్న తర్వాత సో దీంట్లో ఎక్కువ ఏంటంటే మనకి టైపింగ్ ఎక్కువ ఉంటుందండి. సో దీన్ని తీసుకున్న తర్వాత మన అని ఆయన పెట్టిని నేనేం చేశానంటే మొత్తం టైపింగ్ చేసుకుని అంటే ఆయన పెట్టిన అని నేనేం చేశానంటే తెలుగులో ఉన్నాయి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇలా చేసుకున్నాను అనమాట. తర్వాత మళ్ళీ ఇదే ఫాంట్లో ఇదే స్టైల్లో అనే ఫాంట్లోనే కొంచెం స్టైల్ మార్చుకున్నాను అనమాట. స్టైల్ అనేది కొంచెం మార్చుకున్నానండి. సో మార్చుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది. తర్వాత కలర్ అనేది బిస్కెట్ కలర్ తీసుకోండి. బిస్కెట్ కలర్ అంటే ఎలా ఉంటుందంటే ఈ టైప్ ఉంటాయి. చూసుకోండి మీరు నచ్చిన కలర్ అయితే తీసుకోండి. సో నేను ఈ కలర్ తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇలా స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుందండి. ఇది ఎలా కనిపిస్తుంది. దీంట్లో ఏం చేస్తారంటే దీంట్లో తీసుకుంది మనకి మధ్యలోకి వచ్చేస్తాయి. మీకు ఎలాగలాకున్నారో అలా చూసుకోండి. సో నేనైతే ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనైతే కొంచెం పైకి అనుకున్నాను. ఏంటంటే మనకి కొంచెం పైకి అనుకుంటే మనకి ఈ టైప్ వస్తుందండి. తర్వాత మనం ఎవరెస్ట్ ఈ కొంచెం మ్యాటర్ తీసుకున్నాం కదా. ఈ మ్యాటర్ మధ్యలోకి అనుకున్న తర్వాత సో దీనైతే కొంచెం పైకి అనుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే షాడో అనేది అప్లై చేసుకున్న తర్వాత ఓపాసిటీ తగ్గించి పెట్టుకున్నాను. సో మనకి ఈ టైప్ అయితే వచ్చింది. దీంతో దీనికి లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకో న్యూ టెస్ట్ తీసుకున్న తర్వాత దీన్ని డెవలప్ చేసుకుంటే మనకి ఈ టైప్ వచ్చింది. సో దీంట్లో ఏంటంటే ఇంకొకటి అదేంటంటే ప్రొపరేటర్ చిన్న శ్యామ్ అని తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే పెట్టుకున్నాను. దీనికైతే నార్మల్ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. సో మన నార్మల్ ఫాంట్ అంటే దుర్జట్టి ఈ టైప్ ఉండాలి. అంటే మనకు ఏంటంటే మొత్తం సేమ్ ఉండాలండి. చూడడానికి కూడా మంచిగా అనిపించాలి. మొత్తం ఒకేలాగా ఉండాలి. మన రకరకాలుగా కలర్ పెట్టుకోవాలండి. సో సేమ్ ఉండాలి. సో నేనైతే దానికోసం ఏం చేశానంటే దీనిలో పెట్టుకున్న తర్వాత దీనికి పెట్టుకున్న తర్వాత దీనికి కొంచెం పైకి అనుకున్నానండి. సో కొంచెం పైకి అనుకున్న తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను. సో కొంచెం అనుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకున్న తర్వాత దీనికి అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని లాక్ వేసుకున్న తర్వాత టచ్ చేస్తే మనకి ఈ టైప్ వస్తుంది. సో తర్వాత ఇక్కడ మనకి ఈ బాక్స్ క్లిక్ చేసుకుంటే మనకి షేప్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. షేప్స్లో ఈ షేప్స్ తీసుకున్న తర్వాత నీకు ఎంత కలవకున్నారో అంత పెట్టుకోండి. సో నేనైతే ఇలా తీసుకున్న తర్వాత బైక్ స్క్రోల్ చేస్తే మనకి ఈ కలర్ అనేది మ్యాచ్ అయితే చూసుకోండి. సో నేనైతే దాన్ని తీసుకుంటున్నాను చూడండి. సో మనకి ఏ కలర్ అయినా పర్లేదండి, కొంచెం మ్యాచింగ్ అయ్యేటట్టు చూసుకోండి. సో తీసుకున్న తర్వాత దీనైతే స్ట్రోక్ వాల్యూ అనేది పెంచుకున్నానండి. ఒక 5 పెట్టుకున్నాను. వైట్ కలర్ ఇచ్చుకున్న తర్వాత కింద కనుక్కుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది. సో దీనికి ఏం చేస్తారంటే సో దీనికి లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు టెక్స్ట్ మెన్షన్ చేసుకున్న తర్వాత దీన్ని డబుల్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. సో లొకేషన్ అంటే వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడ మనం వస్తే బాగుంటుందని అదే చిన్న మ్యాటర్ అని తీసుకున్నాను. సో దీనికి లొకేషన్ కూడా తీసుకున్న తర్వాత సో దీనికైతే ఫాంట్ అనేది సో జస్ట్ ఒక దుర్జట్టి ఫాంట్ అయితే చెప్పాను కదా, మనకు ఒకేలాగా ఉండాలండి. మ్యాటర్ అంతా ఒకేలాగా ఉండాలి టైపింగ్ అనేది. సో దీన్ని చూసుకున్న తర్వాత దీనైతే కొంచెం చిన్నది చేసుకున్నానండి. సో చిన్నది చేసుకున్న తర్వాత నేను పెట్టుకున్న తర్వాత మనం ఇంకా చూసుకోండి మీకు ఎంత చిన్నగా కాలకున్నారు పెద్దగా కాలకున్నారు చూసుకొని సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నానండి. సో లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం పెట్టాలనుకుంటున్నామో అవి ఇప్పుడు పెట్టుకోవాలండి. సపోజు ఇది కాదు సారీ గైస్. సో మనం ఇన్నోవా కార్లు కూడా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇన్నోవా కార్లు అనేది ఉన్నాయో లేవో చూసుకోండి ఒకసారి. సో నా దగ్గర అయితే ఉన్నాయి. సో ఏం చేసినంటే ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే మనం డైరెక్ట్గా మనకి పిక్చర్స్ అనేవి ఉండవండి, మనం డైరెక్ట్గా ఉండవు. సో మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి సో నా కాడ ఇన్నోవా కార్లు అనేవి తీసుకున్న తర్వాత ఇట్లా షాడో గీడో అప్లై చేస్తే మంచిగా అనిపించవు, డైరెక్ట్గా పెట్టుకోవాలండి. సో డైరెక్ట్ పెట్టుకుంటే మంచిగా అనిపిస్తాయి. సో చూసుకోండి మీకు ఎంత కలగకుండారంతా. సో నేనైతే ఇక్కడ
పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ. సో ఇటు పక్క మళ్ళీ ఇంకోటి అంటే వీళ్ళు 2 కార్లు 2 మోడల్స్ అనేది సప్లై చేస్తున్నారు, అంటే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. అంటే మనకి డ్రైవర్స్ వస్తారనమాట ఇదే కార్లో. సో కొంతమందికి ఇన్నోవా కార్లో పోవాలని ఉంటుంది కదా, ఆశ ఉంటుంది కదా. సో ఆశగా నెరవేర్చడానికి ఇలా పెట్టానమాట. సో దీని అయితే కొంచెం చిన్నగా చేసుకున్నాను. సో మనకి ఆ పేర్లు ఖచ్చితంగా ఒక కనబడేటట్టు పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకున్నాను నేనైతే. కొంచెం చిన్నగా చేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ పెట్టుకుంటే మనకి హీట్ అయిపోతే వచ్చిన తర్వాత దీనికైతే గన్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి ఏంటంటే కొంచెం చిన్న కరెక్షన్ జర్నీ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ అనేది ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. సో నాకైతే ఇలా వచ్చిన తర్వాత సో మనకైతే లొకేషన్ పిఎన్జీ కావాలి కాబట్టి సో లొకేషన్ పిఎన్జీ వచ్చి చేసుకున్నాను చూడండి. లొకేషన్ పిఎన్జీ అనేది మనకి పిక్చర్స్లో ఉంటుంది, ఎందుకంటే అది నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి. సో లొకేషన్ పిఎన్జీ కానీ కాలింగ్ పిఎన్జీ కానీ ఇవన్నీ మనం తీసుకోవాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ పిఎన్జీ తీసుకున్నాను. సో దీన్ని ఏం చేస్తానంటే సో దీన్ని ఇలా తీసుకున్న తర్వాత మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోండి. సో నేను ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇలాగే పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని సో మనం ఏం చేస్తామంటే దీన్ని షేప్స్ అనేది రౌండ్ షేప్ అని తీసుకోండి. రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే కలర్ అనేది స్కై బ్లూ కలర్ తీసుకోండి. సో మనకి లుక్ఫుల్ కనిపించాలి కాబట్టి ఇట్లా తీసుకున్నానండి. సో దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని అక్కడ పెట్టుకున్న తర్వాత సో కొంచెం తగ్గించుకున్న తర్వాత మనం ఇక్కడ పెట్టుకున్నాను. కొంచెం ఇలా జరుపుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత దీని కింద కనుక్కున్నాను. సో మళ్ళీ కొంచెం తగ్గించుకున్నాను. సో మనకి ఏంటంటే ఒక ఎఫెక్టివ్లా కావాలి కాబట్టి సో ఇలా తీసుకున్న తర్వాత ఇలా పెట్టుకున్నాను. సో ఇలా వచ్చింది. సో దీనికి ఏం చేస్తారంటే కలర్ అనేది వైట్ కలర్ ఇచ్చుకోండి. ఏదంటే మనకి కాల్ లోగో కాబట్టి సో కొంచెం ఏ కలర్ అని పర్లేదు, కొంచెం నీట్గా కనిపించేటట్టు తీసుకోండి. సో నేను ఈ కలర్ తీసుకున్నాను. సో మళ్ళీ దీన్ని ఏం చేస్తానంటే డూల్గా తీసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ పెట్టుకున్న తర్వాత సో దీనికి ఏం చేస్తానంటే లొకేషన్ పిఎన్జీకి తీసుకుంటున్నాను. అంటే లొకేషన్ లోగో ఉంటుంది కదా, సో లోగో పిఎన్జీ కూడా మళ్ళీ తీసుకుంటున్నాను. అంటే మనం ఇన్ని రకాలు తీసుకుంటే కానీ మనకి ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే రాదనమాట. సో తర్వాత మనకి మధ్యలో వైట్ కలర్ అనేది కనిపిస్తుంది, దానికి డిస్టర్బెన్స్ లేకుండా దీనైతే ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మనకి కలర్ ఇలా ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కొంచెం 24 పెట్టుకోండి, కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో 24 కంటే ఎక్కువ వద్దు తక్కువ వద్దండి. తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే మనకి కలర్ ఉంటుంది, కలర్లోకి వెళ్ళి ఇచ్చిన తర్వాత వైట్ ఇచ్చుకోండి. వైట్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్న తర్వాత మీరు అంటే ఇలా పెట్టుకున్న తర్వాత మీకు అంత కలగకుండా చూసుకొని సో నేనైతే కొంచెం చిన్న చేసుకున్నాను. సో దీని అయితే చేసినట్టు ఇటు కార్నర్కి ఇటుకి పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే సో సింపుల్గా మనం ఎలా చేయలేకున్నారో అలా చేసుకొని సింపుల్గా చేసుకోవాలండి. మనం ఎక్కువ కష్టపడకూడదు. సో కస్టమర్ కూడా ఎక్కువ ఇదని పీయకూడదు. సో ఇలా సింపుల్గా చేసుకోండి. తర్వాత నాకు అన్నీ అయిపోయిననిపించింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీ నెంబర్స్ యాడ్ చేసుకొని కస్టమర్కి పంపించేసుకోవడమే. ఇలాగనమాట. సింపుల్గా ఉంది కదా, ఎంత సింపుల్గా ఉందంటే అంత సింపుల్గా ఉంది. మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇలాగే బాగుంది అనిపించింది. తర్వాత చిన్న ఈ కరెక్షన్స్ ఉంటాయి కదా, మనకి ఏమంటారంటే ఈ టైటిల్స్ కానీ ఇవన్నీ కొంచెం పైకి అనుకున్నా, సో ఇవన్నీ కొంచెం పైకి అనుకున్నా నీట్గా అనిపిస్తుంది అనమాట. సో తర్వాత ఇలా అనుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే చూడండి 24 hours అని కూడా రాయాలి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి లాక్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక బాక్స్ లాగా ఓపెన్ అవుద్ది. సో దీంట్లో ఏం చేస్తానంటే డ్రామ్యాన్లోకి వెళ్తున్నాను. డ్రామ్యాన్లో పెన్ సైజు, స్మూత్నెస్, బ్లర్ రేడియస్ పెంచుకున్న తర్వాత సో మనం వైట్ కలర్ టచ్ చేసుకున్నాను. టచ్ చేసుకున్న తర్వాత టచ్ చేస్తే మనకు వైట్ కలర్ వచ్చేసింది. సో దీన్ని ఏం చేస్తానంటే సో ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే అన్నిటికన్నా కింద పంపించుకోండి. మొత్తం కింద పంపించుకున్న చూడండి. ఇలా పంపించుకున్న తర్వాత సో అన్నిటికన్నా కింద పంపించుకోండి. మనకి ఏంటంటే జస్ట్ పేర్ల కంటే తర్వాత తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఒక పిఎన్జీ అయితే ఇస్తానని చెప్పాను కదా, అదేంటంటే 24 hours ఈ పిఎన్జీ అనమాట. ఇది పిఎన్జీ కాదు, జస్ట్ అయితే ఏమి ఇవ్వడం లేదండి, మీకైతే ఏమి ఇవ్వడం లేదు, జస్ట్ ట్యూటోరియల్ కోసం పెట్టాను అనమాట. ఈ 24 hours అనేది మనం డిలీట్ చేసుకుంటాం, ఎందుకంటే మనకి వెనకాల ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ మనకు వద్దు, మనకి 24 hours సర్వీస్ అని కావాలి. సో దీన్ని ఏం చేస్తానంటే ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ మన కలర్ ఏదో ఉంటుంది కదా, కలర్ ఏదోకి వెళ్తున్నాను, ఎనేబుల్ చేసుకుని తర్వాత కొంచెం తగ్గించుకున్నాను. సో మనకి ఏంటంటే ఇప్పుడు బాగా అనిపించలేదు, మంచిగా అనిపించలేదు. అందుకే నేను ఏం చేశానంటే ఈ వైట్ కలర్ అనేది తీసుకున్నానండి. సో వైట్ కలర్ తీసుకుంటే మనకి ఏంటంటే కొంచెం లుక్ఫుల్గా కనిపించడానికి అవకాశం ఉందన్నమాట. సో తర్వాత మీకు ఎంత కలగకుండా ఎంత అని చూసుకొని ఖచ్చితంగా ఇక్కడ పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో నీట్గా వచ్చిందో ఇలాగా మరి సింపుల్గా చేసుకొని
సో నెలకి ఎంతో కొంతమంది అయితే 30,000 40,000 20,000 ఇలా సంపాదించుకుంటున్నారండి. సో మీరు కూడా సింపుల్గా చేసుకొని, మీరు టైం వేస్ట్ చేయకుండా సింపుల్గా చేసుకొని ఎడిటింగ్ అనేది ఈ విధంగా చేసుకున్న తర్వాత మంచిగా కస్టమర్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో నెక్స్ట్ మనం బర్త్డే గురించి కానీ ఇట్లా గురించి చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేసుకోండి. సో ఈ వీడియో ఇది గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.